హలో గైస్, మనం లాస్ట్ ఇయర్ 2021 అరౌండ్గా మార్చ్ ఆ టైంలో మనం ఒక పెన్నీ స్టాక్స్ వీడియో అనేది చేసాం అనమాట. టాప్ 5 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ గురించి. ఆ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. వాటి యొక్క రిటర్న్స్ ఏ విధంగా ఇచ్చాయో లాస్ట్ 1 ఇయర్లో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ ఆ టైంలో చేసి ఉంటే కనుక మినిమం మీకు 100 నుంచి 200%, 300%, ఈవెన్ 400% రిటర్న్స్ ఇచ్చిన కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టోటల్గా ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి దావత్ షేర్ గురించి డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ మనం 2021 మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మనం డిస్కస్ అనేది చేసాం అన్నమాట. ఈ వీడియో ఆ టైంలో ఇది 50 నుంచి 60 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అయ్యేది. ఆ టైంలో ఈ స్టాక్ లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈవెన్ ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది అని మనం డిస్కస్ చేసాం. ఆ టైంలో 50 నుంచి 60 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయమని చెప్పాం అనమాట. అక్కడి నుంచి లాస్ట్ 1.5 ఇయర్ టైంలో ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 130 లెవెల్స్ కూడా దాటింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 60 అనుకోండి, 60 నుంచి 130 అంటే ఆల్మోస్ట్ 110% దాకా కూడా స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. దావత్ షేర్ గురించి మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మంచి రిటర్న్స్ అనేది మీరు కనుక ఎర్న్ చేసి ఉండేవాళ్ళు. అలాగే మన సెకండ్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం, అదానీ పవర్ అరౌండ్గా 88 ఆ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే మనం స్టాక్లో పిక్ చేసుకున్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2021 మార్చ్ ఆ టైంలో మనం ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. 2021 మార్చ్ ఆ టైంలో, మార్చ్ నుంచి ఏప్రిల్ మంత్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుకున్నాం అనమాట. అదాని పవర్ చాలా బాగా ర్యాలీ ఇస్తుందని చెప్పేసి లాంగ్ రన్లో. ఆ స్టాక్ ఆల్మోస్ట్ మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచే 100 లెవెల్స్ కాస్త 150కి వెళ్ళి మళ్ళీ 100కి వచ్చి అక్కడి నుంచి చాలా బాగా డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చి 400 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 80 నుంచి 90 స్టాక్ అంటే అరౌండ్గా 100 రూపీస్ స్టాక్ కాస్త 400 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి 300% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. 300 నుంచి 320% రిటర్న్స్ అనేది ఈ స్టాక్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అలాగే మనం థర్డ్ స్టాక్ డిస్కస్ చేసాం. థర్డ్ స్టాక్ వచ్చేసరికి అదానీ పవర్, తర్వాత ఈక్విటాస్ గురించి డిస్కస్ చేసాం. ఈక్విటాస్ మనం ఆ టైంలో చెప్పుకున్నప్పుడు 85 లెవెల్స్ దగ్గర ఉంది. మనం 80 లెవెల్స్కి వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మార్చ్ ఏప్రిల్ టైంలో అది ఎగ్జాక్ట్గా 80 లెవెల్స్ దాకా వచ్చి అక్కడి నుంచి చాలా బాగా షార్ప్ ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 80 నుంచి 140 లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కూడా బాగా పడి మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో 113 మళ్ళీ ఆ సేమ్ 80 లెవెల్స్ నుంచి ర్యాలీ కూడా ఇస్తుంది అనమాట. మీరు కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 80 నుంచి 140 అంటే 80-90% ఈ స్టాక్లో కూడా మీకు ఎర్న్ చేసి ఉండొచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఫోర్త్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 50 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పుకున్నాం. ఈ స్టాక్ ఏమైంది అంటే కనుక ఆ 50 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి అక్కడ ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 50 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. అక్కడ అరౌండ్గా 10% ర్యాలీ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి 40, 35, ఈవెన్ 30 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ కూడా ఈ 1.5 ఇయర్లో మళ్ళీ కూడా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం ఆ 58 లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది అరౌండ్గా మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక 8% దాకా రిటర్న్స్ ఇచ్చారు. లాస్ నుంచి మళ్ళీ కూడా ప్రాఫిట్లోకి వచ్చి 8% రిటర్న్స్. బట్ నా వ్యూ ప్రకారం ఇది ఫ్యూచర్లో మనకి 200-300 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. 1 to 2 years కాకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా 200-300 రూపీస్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్, లాస్ట్ స్టాక్ డిస్కస్ చేసింది టాటా పవర్ ఫ్రెండ్స్. టాటా పవర్ మనం 100 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇది 100 నుంచి 300 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది లాస్ట్ 1 year టైం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. మనం డిస్కస్ చేస్తున్నప్పుడు 100 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ చేయండి అని చెప్పుకున్నాం. ఆ స్టాక్ ఆల్మోస్ట్ 300 నుంచి ప్రస్తుతం అరౌండ్గా 225 ఆ లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది 200% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. ఇటువంటి పెన్నీ స్టాక్స్ గురించి మళ్ళీ వీడియో చేయమంటే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మనం ఒక వీడియో చేద్దాం. ఆల్రెడీ మీరు అప్పుడు ఆ టైంలో ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేది. ఆల్మోస్ట్ 5 స్టాక్స్ కూడా పాజిటివ్ రిటర్న్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఆ 50 లెవెల్ క్రాస్ అయ్యి కింద పడి ఆల్మోస్ట్ 30 రూపీస్కి వచ్చి మళ్ళీ కూడా 58 రూపీస్ దగ్గర అనుకో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఓవరాల్గా హోల్డ్ చేసి ఉంటే కనుక 8% ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. ఇటువంటి స్టాక్స్ గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలంటే మన కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేద్దాం ఏ స్టాక్స్కి లాంగ్ ఫ్యూచర్ ఉంటుందని. అలాగే మనం ఈ స్టాక్స్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్లో దావత్, అదానీ పవర్, ఈక్విటాస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా పవర్, ఈ 5 స్టాక్స్లో ఏమైనా కొంత రిస్కీ స్టాక్ ఉందంటే అది ఖచ్చితంగా అదానీ పవర్
పవర్ ఫ్రెండ్స్. అదానీ పవర్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కొంత క్వాంటిటీ లేదా క్యాపిటల్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్నీ కూడా దావత్ కానివ్వండి, ఈక్విటాస్ కానివ్వండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా పవర్ ఇవన్నీ కూడా లాంగ్ టైంకి ఇంకా కూడా హోల్డ్ అనేది చేయొచ్చు. కొంత కింద పడినా ఫ్యూచర్లో మళ్ళీ కూడా పైకి వెళ్ళి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఇదనమాట వీడియో. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.